ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ యానిమేటెడ్ వీడియో ఏం చెప్తుందంటే, మార్స్లో నెరిత్వా వ్యాలీస్ అనే ఒక ఏరియాలో లేదా నదిలో అని కూడా చెప్పుకోవచ్చు, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం వాటర్ ఎలా డిసపియర్ అయ్యాయో చెప్పే వీడియో. అక్కడ నాసా పెర్సెవరెన్స్ మార్స్ రోవర్ కొన్ని రాక్స్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంది పరిశోధనల కోసం. బట్ అగైన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, నాసా మార్స్ రోవర్ చైవా ఫాల్స్ అనే రాక్ నుంచి కొన్ని శాంపిల్స్ని కలెక్ట్ చేసుకుంది. ఆ శాంపిల్స్కి వాళ్ళు పెట్టిన పేరు సఫైర్ క్యానియన్. దీని ఆకారం వచ్చేసి బ్రైట్ ఏంజల్ శిలారూపంలో ఉంటుందంట. బ్రైట్ ఏంజల్ శిలా నిర్మాణం లేదా శిలారూపం ఎలా ఉంటుందో చూడాలంటే హియర్ ఇట్ ఈస్. మీరు ఇప్పుడు ఏదైతే రాయి చూసారో ఆ రాయి అలా తయారవడానికి కారణం వాటర్ ఫ్లోటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా సముద్రపు ఒడ్డున లేదా ఏదైనా నది ఒడ్డున ఎలాగైతే వాటర్ ఫ్లోటింగ్కి లేదా అలల తాకిడికి ఆ రాళ్ళు ఎలాగైతే తయారవుతాయో సేమ్ ఇక్కడ కూడా రాళ్ళు అలాగే ఉన్నాయి. సైంటిస్టులు చెప్తున్న ప్రకారం ఆ రాళ్ళు అలా తయారవడానికి కారణం వాటర్ ఫ్లోటింగ్ అని చెప్తున్నారు. నౌ కమింగ్ టు ది పాయింట్, మార్స్లో నిజంగా నీళ్ళు ఉండేవని మీలో చాలా మందికి డౌట్ ఉండి ఉండొచ్చు, కానీ ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాక్ ఫార్మేషన్. మన అర్త్లో ఎక్కడైతే రాక్స్ సముద్ర పొడిన లేదా నది ఒడ్డున ఉంటాయో అక్కడ రాక్స్ ఎలాగైతే తయారవుతాయో ఆ వాటర్ ఫ్లోటింగ్కి సేమ్ అలాగే మార్స్లో కూడా తయారయ్యాయి. ఇది సైంటిస్టులు టెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందో చెప్తా. 3-4 రోజుల క్రితం నాసా సైంటిస్టులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మార్స్పై 36 నుంచి 38 వేల సంవత్సరాల ఏజ్ ఉన్న రాక్ని పరిశోధించినప్పుడు ఏం బయటకు వచ్చింది? కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం మార్స్లో ఎన్సెంట్ లైఫ్ ఉండేదా? పాసిబుల్లీ ఏలియన్స్ లైఫ్ ఎగ్జిస్టింగ్? మార్స్పై నిజంగా నీళ్లుండేవా అన్న డౌట్స్ ఈ పరిశోధనల ద్వారా నివృత్తి అయ్యాయా? ఆ నాసా రోవర్ ఏదైతే రాక్ కలెక్ట్ చేసుకుందో శాంపిల్స్ కోసం, అది కూడా చాలా విచిత్రంగా ఉంది. దాని ఫార్మేషన్ కూడా చాలా విచిత్రంగా ఉంది. ఆ రాక్ ఎక్కడ టెస్ట్ చేశారు? మార్స్ పైన టెస్ట్ చేశారా, లేదంటే దాన్ని భూమి మీదకి తీసుకొచ్చారా? ఎందుకంటే దాన్ని భూమి మీదకి తీసుకొస్తే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే కంప్లీట్గా అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. మార్స్ అట్మాస్ఫియర్కి అర్త్ అట్మాస్ఫియర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు అర్త్ అట్మాస్ఫియర్లో రాక్ సర్వే అవ్వగలదా? ఈ విషయాలన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ బ్రేక్ డౌన్. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఇలాంటి వీడియోస్ మన సైడ్ నుంచి వీక్లీకి ట్వైస్ ఆర్ థ్రైస్ వస్తూనే ఉంటాయి. మన వీడియోస్ వల్ల మీకు ఒక వాల్యూ క్రియేట్ చేసి నాలెడ్జ్ వర్తనిపిస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీ దానికి వస్తుంది. డన్, గ్రేట్. నాసా సైంటిస్టులు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, అసలు వాళ్ళు ఏం కనుక్కున్నారు, మరి పరిశోధనలు ఏంటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ముందు అసలు మార్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే మార్స్ అంటే ఏంటో తెలుసుకుంటే ఈ వీడియోస్లో అర్థం కాదు. మార్స్, తెలుగులో దీన్ని అంగారకం లేదా కుజుడు అంటారు. ఇది సూర్యుడి నుండి 4వ గ్రహం. ఈ గ్రహంలో అంతా దుమ్ము ధూళి అంతా ఎడారి మాదిరిగా ఉంటుంది. దాని వలన అది ఎర్రటి రంగులో కనిపిస్తుంది. అందువలన దీన్ని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. దీనిపై పెద్ద పెద్ద లోయలు, అగ్నిపర్వతాలు, పెద్ద పెద్ద రాళ్లతో ఇదో డిఫరెంట్ ప్రపంచం. ఇది భూమి నుంచి దాదాపు 54.6 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బట్ అగైన్ ఈ డిస్టెన్స్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అది ఎలాగంటే వాటి కక్షలోకి వచ్చినప్పుడు డిస్టెన్స్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అయితే ఎందుకు ప్రపంచ దేశాలు మార్స్ని టార్గెట్ చేసి ప్రయోగాలు చేస్తున్నాయి? దీనికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అనే డౌట్ మీకు వస్తే స్టే విత్ మీ, యూ విల్ బి సర్ప్రైజ్డ్. దీనికి స్ట్రాంగ్ రీజన్సే ఉన్నాయి. ఇది అర్త్కి మోస్ట్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి, అండ్ మార్స్లో హ్యూమన్ బ్రతకడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సైంటిఫిక్గా జీవం యొక్క మూలాలకు సంబంధించిన ఆధారాలు ఉండటం వల్ల ప్రపంచ దేశాలన్నీ మార్స్ని టార్గెట్ చేస్తూ పరిశోధనలు చేస్తున్నాయి. సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం మార్స్ అట్మాస్ఫియర్ అర్త్ అట్మాస్ఫియర్ మోరార్లెస్ సిమిలర్గా ఉంటుందంట. కానీ ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటా కీ ఛాలెంజెస్ అంటే, థిన్ అట్మాస్ఫియర్, తక్కువ ఉష్ణోగ్రతలో చాలా తక్కువ గాలి ఉండటం. అంటే తక్కువ గాలి అంటే ఆ గాలి ఈవెన్ బ్రీత్కి కూడా అందదు. అంటే ఇది ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్త్ మీద 100% గాలి ఉంటే మార్స్లో 1% ఉంటుంది. అది అట్లీస్ట్ ఈవెన్ బ్రీత్కి కూడా అందదు. అండ్ అదర్ డేంజరస్ థింగ్ ఏంటంటే, ఈ సోలార్ అండ్ కామిక్ రేడియేషన్ చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుందంట. మనం ప్రజెంట్ ఉంటున్న అర్త్ ఎలాగైతే ప్రారంభ దశలో ఉందో, అంటే ఏమి బేసిక్స్ లేకుండా, డెవలప్మెంట్ ఏం లేకుండా, విత్ మినిమల్ బేసిక్ నీడ్స్ కూడా ఏం లేకుండా తర్వాత కాలక్రమం డెవలప్ ఎలాగైతే అయ్యామో, మార్స్లో కూడా ప్రస్తుతం అటువంటి సమానమైన పరిస్థితులు ఉన్నాయి. అలా మార్స్ మీద ద్రవనీరు సహా ప్రారంభ భూమికి సమానమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది గత సూక్ష్మజీవుల జీవితానికి సంబంధించిన ఆధారాలను కనుక్కోవడానికి అండ్ జీవిత మూలాలను అర్థం చేసుకోవడానికి మేజర్ డెస్టినేషన్గా ఉంది. ఎంటైర్ ప్లానెట్లో అన్ని గ్రహాలతో పోలిస్తే మార్స్ మీద కొద్దిగా హ్యూమన్ సర్వైవ్కి స్కోప్ ఎక్కువగా ఉండటం, ఆ మార్స్లో వాటర్ మంచులాగా ఉండటం, తద్వారా హ్యూమన్స్కి కావాల్సిన డ్రింకింగ్ వాటర్, ఆక్సిజన్, ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ హ్యూమన్కి అనువైన నేల. అండ్ అనదర్ బిగ్ థింగ్ వచ్చేసి, మనకు అర్త్ మీద ఎలాగైతే రాత్రి పగలు ఉంటుందో అక్కడ కూడా రాత్రి పగలు ఉండటం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.
దీనివల్ల మార్స్ ఈస్ ద మోస్ట్ కన్సిడరబుల్ ప్లానెట్ ఫర్ హ్యూమన్ సర్వైవల్ అని నమ్ముతున్నారు. ప్రపంచ దేశాలు మార్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. దానికి తోడు అడిషనల్ గా కొన్ని రీసోర్సెస్ సమకూర్చుకుంటే హ్యూమన్ అక్కడ సర్వైవల్ అవ్వగలడు అనే ఉద్దేశంతో నౌ నాసా సైంటిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారో మాట్లాడుకుందాం. A year ago, we thought we found what we believe to be signs of microbial life on the Mars surface. And so we put it out to our scientific friends to pressure test it, to analyze it, and go, did we get this right? Do we think this is signs of ancient life on Mars? And after a year of review, they have come back and they said, listen, we can't find another explanation. So this very well could be the clearest sign of life that we've ever found on Mars, which is incredibly exciting. Today, we are really showing you how we are kind of one step closer to answering humanity's one of their most profound questions, and that is, are we truly alone in the universe? So last July, NASA's Perseverance rover found a leopard-spotted rock at Mars, and scientists immediately knew it was interesting. We hadn't seen anything like that before on Mars. మునిపెన్నాడు చూడని మార్స్లో హ్యూమన్ లైఫ్ సర్వైవ్ అవ్వగలదన్న స్టేట్మెంట్కి స్ట్రాంగ్ రీజన్ దొరికిందని చెప్తున్నారు. 2024 జూలైలో నాసా పర్సివరెన్స్ రోవర్ జెజరో క్రేటర్గా పిలువబడుతున్న ఒక గతంలో సరస్సు ఉందని భావిస్తున్న ఒక ప్రదేశంలో ఆ రోవర్ వెరీ ఇంట్రెస్టింగ్ రాక్ని ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి శాంపిల్స్ తీసి టెస్ట్ చేయగా దిమ్మ తిరిగి బొమ్మ కనబడేటటువంటి రిజల్ట్ వచ్చాయి. స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ పాసిబుల్ ఎన్సెంట్ లైఫ్. ఎస్, యూ హ్యాడ్ ఇట్ రైట్. గతంలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జీవాలు అక్కడ ఉన్నాయన్న ఆనవాళ్ళు బయటపడ్డాయంట. అంతేకాకుండా చైవా ఫాల్స్ అనే రాయి నుంచి ఏదైతే శాంపిల్స్ తీసుకున్నారో ఆ శాంపిల్స్లో సైంటిస్టులు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపెట్టారు. అదేంటంటే ఆ రాయిపై లియోపార్డ్ స్పాట్స్ ఉన్నాయంట. అంటే మన చిరుతపులికి ఎలాగైతే చారలు డాట్స్ ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయంట. ఏంటి లాజిక్ సింక్ అవ్వట్లేదా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఏదైతే ఆ లియోపార్డ్ స్పాట్స్ కనిపెట్టారో అవి ఒక బయోలాజికల్ రియాక్షన్స్ వల్లనే అలా జరుగుతాయంట. అంటే జీవ సంబంధిత ప్రతిచర్య వల్లనే అలా ఏర్పడతాయంట. జీవ సంబంధిత అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్. మేబీ సూక్ష్మ జీవులు అయ్యుండొచ్చు, లేదా ఏదైనా బ్యాక్టీరియా అయ్యుండొచ్చు, ఆర్ ఇఫ్ యూ నాట్ సర్ప్రైజ్డ్ మేబీ ఇట్ కుడ్ బి ఏలియన్స్ లైఫ్ ఎగ్జిస్ట్. And this is the kind of signature that we would see that was made by something biological. In this case, it's kind of the equivalent of seeing like leftover fossils, leftovers from a meal, and maybe that meal's been excreted by a microbe, and that's what we're seeing in this sample. మనం వీడియో బిగినింగ్లో మాట్లాడుకున్నాం. చైవా ఫాల్స్ అనే రాయి నుంచి శాంపిల్స్ తీసారా. శాంపిల్స్కి వాళ్ళు పెట్టుకున్న పేరు సపయర్ క్యానియన్ అని. ఆ సపయర్ క్యానియన్ టెస్ట్ చేసినప్పుడు వివియానైటెడ్ గ్రీనైట్ వంటి ఖనిజాలు ఉన్నట్టు నాసా సైంటిస్టులు గుర్తించారు. అంటే మిథైన్ అండ్ ఆర్గానిక్ మాలిక్ వంటి ఖనిజాలు. సో మన ఎర్త్పై ఇలాంటి ఖనిజాలు సూక్ష్మజీవుల ద్వారా మైక్రోబియల్ రియాక్షన్ వలన ఇలాంటి ఏర్పడతాయంట. ఈ వివియానైటెడ్ గ్రీనైట్ ఏంటని మీకు డౌట్ వస్తే సింపుల్గా చెప్పేస్తాను. ముందుగా వివియానైట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వివియానైట్ ఖనిజం ఎక్కడైతే నీళ్లు, ఇనుము, ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ వివియానైట్ ఏర్పడుతుంది. ఇప్పుడు గ్రీగైట్ గురించి మాట్లాడుకుంటే ఇది ముఖ్యంగా నీటి లోపల సల్ఫర్ అండ్ ఇనుము కలిసిన చోట ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మ్యాగ్నెట్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. మార్స్లో మైక్రోబియల్ లైఫ్ ఉన్నప్పుడు హ్యూమన్ కూడా ఆటోమేటిక్గా సర్వైవ్ అవ్వగలడు. బట్ ఇనీషియల్గా కొన్ని రీసోర్సెస్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు. 2024 జూలైలో శాంపిల్స్ తీస్తే ఇప్పుడేంటి అసలు ఇది? ఇప్పుడు ఎందుకు ఇది ట్రెండ్ అవుతుంది? అసలు ఇప్పుడేంటి? అసలు ఇక్కడ సందర్భం ఏంటి? ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలంటే కానీ డౌట్ మీకు వస్తే నేను క్లారిఫై చేస్తాను. 2024 జూలైలో నాసా రోవర్ మార్స్పై శాంపిల్స్ తీసి భూమికి పంపించింది అప్పుడే. కానీ నాసా సైంటిస్ట్ దాన్ని ప్రాపర్గా టెస్ట్ చేసి 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని పీర్ రివ్యూ చేసి ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేకి ఆల్మోస్ట్ 1 year పైనే పట్టింది. Providing some overall geologic context for the discovery of these leopard spot features. The Perseverance rover landed in Jezero crater in 2021. Jezero was selected because it's in a location amongst the most ancient terrains on Mars, exposing some of the oldest rocks anywhere in the. We can see Bright Angel through the eyes of Perseverance. The rover spent several months exploring this area, ultimately pushing to the northern edge of the channel where the Bright Angel formation met the margin unit. And it's here at the contact, this edge of the river valley, that the rover explored a special target called Chayava Falls. In order to really understand what makes this particular outcrop so special, we have to get our noses to the outcrop, or in this case, the rover's arm, up close and personal to take a look at all the details of these rocks. ఇలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రపంచానికి ఏది పడితే ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే రేపు నాసా రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అందుకే నాసా సైంటిస్ట్ కానీ లేదా ఎవరైనా పబ్లిక్ ఫోరంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఒకసారి స్టేట్మెంట్ బయటికి వెళ్ళిందంటే మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోలేరు. కొంచెం అటు ఇటు అయితే ఆ స్టేట్మెంట్ వల్ల డ్యామేజ్ తప్ప. బట్ అగైన్ ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఏదైతే తిన్నగా చెప్పరు కదా, మళ్ళీ ఇక్కడ ఒక మెలికి పెట్టి తెచ్చారు. మనం ఏదైతే ఈ వీడియో బిగినింగ్లో మాట్లాడుకున్నామో అర్త్ మీద ఎక్కువగా మెథైన్ సూక్ష్మజీవుల వల్లనే ఉత్పత్తి అవుతుందని, అందుకే మార్స్లో మెథైన్ కనుగొన్నప్పుడు సైంటిస్టులు ఇది జీవం సంకేతం కావచ్చని అన్నారు. కానీ ఇది ఖచ్చితంగా ఎన్సెంట్ లైఫ్ వల్లనే వచ్చిందని చెప్పలేమంటున్నారు. ఈ వోల్కానిక్ యాక్టివిటీ లేదా రాళ్లతో జరుగుతున్న జియోలాజికల్ రియాక్షన్స్ వల్ల కూడా మెథైన్ రావచ్చని చెప్తున్నారు. ఆర్గానిక్ మాలిక్యూమ్ ఇది నిజంగా మార్స్ రాళ్ళలో కనుగొనడం చాలా పెద్ద విశేషం. బట్ ఇది ఎన్సెంట్ లైఫ్ వల్లనే వచ్చిందని గ్యారంటీ ఇవ్వలేమని,
ఇది సూర్యకాంతి రేడియేషన్ వల్ల లేదా రసాయన చర్య వల్ల కూడా ఏర్పడవచ్చని చెప్తున్నారు. What you're looking at here is Chayaba Falls workspace in the Bright Angel Formation. And what we saw in this rock were these layers of very fine-grained, rusty red mudstone. These textural features told us that something really interesting had happened in these rocks. Some set of chemical reactions occurred. What you can see here is a set of spectra that are called Raman spectra. And there's a lot of information on these graphs, but the key thing to take note of is the fact that what we see in these spectra is something called a G-band, and that's pointed out on the image. The G-band for us is a smoking gun indicator for the presence of organic matter in this mud. Here what you can see is the chemistry of the surface of this rock rendered in 3 colors, red, green, and blue. And the mixing between colors is telling us something about where elements are present together. And what's exciting about these finds, this sort of combination of mud and organic matter that has reacted to produce these minerals and these textures, is that when we see features like this in sediment on Earth, these minerals are often the byproduct of microbial metabolisms that are consuming organic matter and making these minerals as a result of those reactions. ఇది ఎలా ఉందంటే అదేదో సినిమాలో మన ఎంఎస్ నారాయణ గారు చెప్తారు, జ్యోతిలక్ష్మి డాన్స్ చేసి కనపచ్చి కనపడినట్టు వినపచ్చి వినపడినట్టు ఉందని చెప్తారు కదా, అలా ఉంది. ఒకసారి ఎన్సెంట్ లైఫ్ ఉందని, ఇంకోసారి ఎన్సెంట్ లైఫ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. మార్స్ పై ఉన్న రాక్స్ ని అర్త్కి తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్ చేస్తే కానీ ఫర్దర్ డెవలప్మెంట్స్ ఒక కన్క్లూజన్కి రాలేము. నాసా దీనికోసం ఆల్రెడీ ఒక మిషన్ ని లాంచ్ చేసింది, మార్స్ శాంపిల్ రిటర్న్ మిషన్ అని. 2030 కల్లా నాసా రాక్ ని అర్త్ పైకి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకుంది. అప్పటి వరకు అసలు నిజం కోసం వెయిట్ చేయడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఇలాంటి వీడియోస్ మన సైట్ నుంచి వస్తూనే ఉంటాయి. మన వీడియోస్ వల్ల మీకు ఒక వాల్యూ క్రియేట్ చేసి నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీ దానికి వస్తుంది. ఈ టాపిక్లో నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేస్తున్నా, ఈ వీడియో ఎలా ఉందో చెప్పాలన్నా, లేదా మీరు ఏదైనా టాపిక్ పై సజెషన్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.